ఎరా ఎలకలాగా మా కాళ్ల దగ్గర కూర్చుంటానన్న వాడివి ఇవాళ మా ముందు కుర్చీలో కూర్చుంటా. ఇక నుండి శివుడి మెడలో నాగుబాములా మీ పక్కనే ఉందామనుకుంటున్నా. ఈ విషయం నీ భార్య చెప్పిందా? పరాయోడి పెళ్ళాం ఒంటి మీద చెయ్యడం తప్పు అని నువ్వు పెనిమిటి చెప్పకపోయినా ధర్మమేదో అధర్మమేదో నా పెళ్ళాం నాకు చెప్పింది. ఇంతకీ నీకేం కావాలరా? బలవంతంగా తన్ని కొట్టి చంపుతాన్ని బెదిరించి నేను తెచ్చిచ్చిన 43 దస్తావేజులు నాకు కావలసి స్వామి. బసవా కాలు దుబ్బుతుండావా? కాలు దువ్వాలను గుట్టి అడుగు పెట్టగానే నీ తల నరికి నీ పెళ్ళాం ఒళ్ళో వేసేవాడు. నా ఆలి చెప్పింది కాబట్టి గొడవలు మాని చేసిన పాపం కడిగేసుకుందామని వచ్చా. సవే మా పేదోళ్ల పత్రాలు నాకు ఇచ్చేసాయి. నేను వచ్చిన దారినే వెళ్ళిపోతా. వద్దు సావే, నేను బసవన్నే కాని డూడు బసవనని కాదు. ఆగ్రహం వస్తే రంకెలెడతా, ఆవేశం వస్తే కొమ్ము విసురుతా, తేడా వస్తే గిట్టల కింద మట్ట గీస్తా. ఏం కూసావురా?